హాయ్ అండి అందరికీ. నేను టైటిల్ ఏదైతే పెట్టానో అదే మాట్లాడతానని నిన్న మొన్న కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను. రాజంపేట వెంకీ అన్న, నిన్ను రాజన్ననే నేను పిలుస్తానన్న, వెంకీ అన్న నేను పిలవలేను. ఎందుకంటే నా మైండ్లో నీ వీడియోస్ చూసిన కాడి నుంచి రాజన్నవే నువ్వు అన్న. నువ్వు అది ఇంటర్వ్యూ ఇచ్చావు కదా కువైట్ గురించి, నాకు నచ్చలేదన్న. నువ్వు అందులో 2 విషయాలు మాట్లాడావు, నువ్వు నాకు నచ్చలేదన్నమాట. నేను నిన్ను ఫాలో అయ్యేదాన్ని కొత్తలో, నాకు నీ వీడియోస్ అంటే చాలా మోటివేషన్గా ఉండే. నీ వాయిస్ కానీ నువ్వు చెప్పే వీడియోస్ కానీ అన్నీ బాగుండే. వన్స్ ఎప్పుడైతే నువ్వు ఇండియాకి వచ్చావో, ఇంటర్వ్యూకి వెళ్ళావో హైదరాబాద్కి, సుమన్ టీవీ వాళ్ళు నిన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ చూశాను, కానీ ఇప్పుడు గుర్తులేదు. కానీ కొన్ని విషయాలు మాత్రమే నా మైండ్లో ఉన్నాయి. నువ్వు అన్నావు అనమాట కువైట్ వాళ్ళ గురించి కొన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా నేను నీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నీ గురించి మాట్లాడే అంతటి దాన్నైతే నేను కాదు. అసలు నీకున్న సబ్స్క్రైబర్స్ కానీ, నీకున్న మిలియన్ వ్యూస్ కానీ లాంగ్ వీడియోస్కి నీ గురించి నేను మాట్లాడేదాన్ని కాదు. ఏ అర్హతతో నువ్వు మాట్లాడగలుగుతున్నావు అని ఒకవేళ సబ్స్క్రైబర్స్ కానీ ఈ వీడియో చూసే జనాలు కానీ ఇంక్లూడింగ్ నువ్వు కానీ అడిగితే, నేను కూడా కువైట్లో చేశాను కాబట్టి ఆ ధైర్యంతో నేను నిన్ను క్వశ్చన్ వేస్తున్నాను, నిన్ను అడుగుతున్నాను అని మాత్రం సమాధానం చెప్తున్నాను. నువ్వంటే నాకు ఏ కోపం లేదు, ఏ పగ లేదు. కానీ నువ్వు చెప్పిన 2 మాటలకి నాకు చాలా కోపం వస్తుంది, నాకు బాధేస్తుంది. ఇప్పుడు కువైట్ వాళ్ళు ఫిలిప్పీన్ అమ్మాయిని చంపేశారు, వాళ్ళని చంపేశారు, వీళ్ళని చంపేశారు అనేసి అన్నాం. దానికి ఫిలిప్పీన్ వాళ్ళు ఎంత కంట్రీ మూడ్లో నీకు తెలుసు, నాకు ఇంకా తెలుసు. నాతో 6 ఫిలిప్పీన్స్ చేసేవారు, అందులో నేను ఒక్కదాన్ని ఇండియన్ అమ్మాయిని. నన్ను కింద పడేయడానికి చాలా చేసేవారు. అసలు వాళ్ళ క్యారెక్టరే అంత అలా ఉంటుంది. ఎలా క్యారెక్టర్ అంటే చెడ్డగా. అందులో కూడా మంచోళ్ళు ఉన్నారు, ఫిలిప్పీన్స్లో కూడా చాలామంది మంచోళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళని చంపేశారు అన్న. ఇండియాలో ఏం జరుగుతున్నాయి అన్నయ్య? చిన్న పిల్లని నంద్యాల ముచ్చిపారు గ్రామంలో చిన్న పిల్లని 4th క్లాసో 5th క్లాసో మొన్న పాడు చేసి చంపారు. ఇండియాలో ఏం జరగట్లేదు అన్నయ్య. మనం కువైట్ వాళ్ళ గురించి చెప్తున్నాం, మనం చెప్పాలి. ఎలాగా మన ఇండియా గురించి మనం చెప్పుకోవాలి అంటే, మనం ఇక్కడే ఉండి మనం కష్టపడి కూలి పని చేసి, సబాష్ నేను ఏ కంట్రీ వెళ్లకుండా ఇక్కడే నా దేశం మీద నేను కష్టపడి తిన్న డబ్బులతోనే నేను బ్రతికానరా అనని మనం చెప్పుకోవాలి. కానీ ఇంకొక దేశం వెళ్ళొచ్చి ఆ దేశం డబ్బులు మనం నెల జీతంగా తీసుకుని వాళ్ళ ఫుడ్ అన్ని సంవత్సరాలు మనం తిని వాళ్ళ మీద అలా చెప్పితే దాన్ని ఏమంటారు తెలుసనియా? తెన్నింటి వాసాలు లెక్క పెట్టిన వాడు అని అంటారు. ఓకే, ఇంకొక విషయం, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిపోయింది అనుకుందాం. ఇంకొక విషయం, మగాళ్ళు కొజ్జగాళ్ళు అయితే ఆడవాళ్ళని పంపిస్తారు, లేకపోతే పంపించరు. దానికి నేను ఇస్తున్నాను చూడన్నయ్య. మగాళ్ళు పంపించరన్నయ్య, మా ఆడోళ్ళమే గోకుతాం. నేను వెళ్తా కువైట్కి వెళ్తా, నేను ఇది కడతా, నేను అది కడతా, ఇల్లు సంపాదిస్తా అని కొంతమంది అమ్మాయిలు గోకి మరి వెళ్తారు. అండ్ 2వ కేటగిరీ అమ్మాయిలు, భర్తకి ఏ కాలు చెయ్యో ఇరిగిపోయో పూర్తిగా మంచం మీదే ఉండో, ఆ తల్లికి 2 ఆడపిల్లలు ఉంటే ఈ కూలి పని చేసుకుంటూ చదువురాని అమ్మాయి 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, మంచం మీద ఉన్నవాడికి సేవ చేయాలి, వాడికి అలాగే అన్నీ ఇవ్వాలి. అలాంటప్పుడు ఏం ఆప్షన్ తీసుకుంటుంది? అమ్మ నాన్నని మీరు చూసుకుంటూ స్కూల్కి వెళ్ళండి లేదా కాలేజీకి వెళ్ళండి, నేను కష్టపడతాను, డబ్బులు పంపిస్తాను. 2వ కేటగిరీ అమ్మాయి. 3వ కేటగిరీ అమ్మాయిలు, 3 ఆడపిల్లలు ఉండొచ్చు, మొగుడు తాగుపోతాయి ఉండొచ్చు. నువ్వు చెప్పిన కొజ్జగాళ్ళు లాంటి వాళ్ళు, కొజ్జగాళ్ళు తాగుపోతాయి ఉండొచ్చు, కొట్టొచ్చు, తన్నొచ్చు, తరమొచ్చు, అమ్మాయి ఏం తప్పు చేయకపోయినా దాని మీద అనుమానం రేపొచ్చు, అన్నీ రేపొచ్చు. 3rd కేటగిరీ అమ్మాయిలు వెళ్ళొచ్చు. నువ్వన్న ఈ మాటలు నాకు నచ్చలేదు అన్నయ్య, మళ్ళీ చెప్తున్నా. ఆ మాటలు నాకు నచ్చలే. నిన్ను నేను వేలెత్తి చూపించేంత దాన్ని కాదని మళ్ళీ చెప్తున్నాను అనమాట. జస్ట్ 10 మందికి సజెషన్ గురించి నేను ఈ వీడియో చెప్తున్నాను తప్ప మరి ఏ ఉద్దేశం లేదు. నేను 6 సంవత్సరాలు చేశాను, 6 సంవత్సరాలు. మాకు తెల్లారగట్ల 4ంటికి లేచి మరలా అర్ధరాత్రి 2 వరకు. అదేమన్నా మాకు సరదాయా? ఇంటికాడ మాకు కావాల్సినప్పుడల్లా పడుకుని తిని వండి పెట్టుకునేది బాగుంటుందా? ఎక్కడో కనరాని దేశం వెళ్ళి వాళ్ళ తిండి తిప్పులు ఎప్పుడుకో పెడతారు, అప్పుడు దాకా ఎదురు చూడడం అది మాకు సరదా కాదన్నయ్య. ప్రతి మనిషికి డబ్బు అవసరం. ఆ అవసరం డబ్బు ఎటు నడిపిస్తుంది అనేది తెలీదు. అలాగని మన ఇండియా వాళ్ళు ఎవరో దిగజారిపోయి మాత్రం వెళ్ళలేదు, నాకు తెలిసిండే. కష్టపడుకున్నారు, ప్రతి అమ్మాయి నిలబెట్టుకుని ఉన్నారు. ఇంకా నేను కష్టపడిన డబ్బు అంటావా? నువ్వు అన్నావే కొజ్జగాళ్ళు ఉంటారు అని, ఆ కేటగిరీలో మా ఆయన నేను వేయను, కానీ పాడు చేసే కేటగిరీలో వేస్తున్నాను. మరి దానికి ఏమనాలి చెప్పనయ్యా? దానికి ఏమనాలి? ఒకసారి ఆలోచించండి. మీరు మాట అనేస్తున్నారు, బాగానే ఉంది. ఇన్నాళ్ళు మీరు వాళ్ళు తిన్న జీతం డబ్బులతో కదా ఉన్నది. మనకి ఇక్కడ సపోజ్ చెప్తున్నా, నువ్వు చదువుకుని ఉండొచ్చు, నేను చదువుకుని ఉండొచ్చు, కానీ చదువుకోలేని వాళ్ళు ఉంటారు. అంటే మన అమ్మలు లేదా అమ్మమ్మోళ్ళు వెళ్ళి ఉంటారు కదా వాళ్ళ వయసుకి. వాళ్ళు ఎప్పుడైనా బర్త్డే చేసుకుని ఉంటారా ఇండియాలో? లేదు. కానీ కువైట్ వాళ్ళు ఒక కేక్ తెస్తారన్నయ్య, నీకు బాగా తెలుసు.
10 దినార్లు డబ్బులు ఇస్తారు, 2500. 10 దినార్లు అంటే ఇప్పుడు ఏం మాటలేం కాదు అక్కడ. ఈ 2500 ఎంత సంథింగ్. ఒక కేక్ ఇస్తారు. ఇంకా మంచి వాళ్ళు అయితే జత బట్టలు కొనిస్తారు. అన్నీ వాళ్ళే తింటాం, అన్నీ వాళ్ళ మీద మనం కంప్లైంట్లు ఇస్తాం. ఇది న్యాయమా? రంజాన్కి డబ్బులు తీసుకుంటాం, అంతే కష్టం మనం అనుభవిస్తాం. వాళ్ళు జీతమే పడేయచ్చుగా, ఎందుకు ఇస్తారు ఇంకా ఎక్కువ డబ్బులు? కృతజ్ఞత. ఇండియాలో 10 మంది చెడ్డోళ్ళు ఉండి 90 మంది మంచోళ్ళు లేరన్నయ్యో. 10 మంది మంచోళ్ళు ఉన్నారు, 90 మంది చెడ్డోళ్ళు ఉన్నారు. అలాగే కువైట్లో కూడా 90 మంది చెడ్డోళ్ళు ఉన్నారని నేను అంటలే. 10 మంది చెడ్డోళ్ళు ఉన్నారేమో, 90 మంది మంచోళ్ళు ఉన్నారు. ఆ 10 మందిని నేను చెప్పాను అమ్మా అని అంటే మనకు అధికారం లేదు. మనం ఇక్కడుండి మనం సంపాదించుకుని మన శబాష్ నా దేశం ఇదని చెప్పాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎంగిల్ తినేసి వాళ్ళ పెట్టిని తిని కష్టపడే వెంగిళ్ళు అంటే మళ్ళీ వేరే రకంగా కాదు. మనం కష్టపడి మనకి ఇచ్చిన ఫుడ్డే తిన్నాం. అన్నీ ఇస్తారు వాళ్ళు, అన్నీ చేస్తారు. వాళ్ళ మీద అలా చెప్పడం కరెక్టా? కాదు. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళని ఇంకా భయపెట్టడానికి ఒక్కొక్కడు అనుమానపు మగోడు ఉండొచ్చు. నువ్వేమో మంచోడివి, నీకు ఆల్రెడీ నేను మెసేజ్ చేసిన, నీకన్నా నాకు రిప్లై ఇస్తే ఏమో నుంచి చాలా ఆలోచన. ఇటువంటి ఒక వీడియో చేస్తానని, అది నీ కోసమే చేస్తానని అసలు అనుకోలేదు. మరలా చెప్తున్నాను, నీ కోసం కాదు, నువ్వన్న ఆ 2 మాటలకి చేశాను. ఒకవేళ ఇక్కడ చెడ్డోళ్ళు ఉండొచ్చు భర్తలు, నువ్వు అక్కడికి వెళ్ళావు ఇలాగంట కదా, ఇలాగ ఒక అబ్బాయి రాజంపేట అబ్బాయి చెప్పాడు ఇంటర్వ్యూలో, అది నిజం కాకపోతే ఉంటుందా అని అంటారు. అలా కాదన్నయ్య ఒక మనిషి. ఇంకొకటి మర్చిపోయింది, మనల్నేమి వాళ్ళు రండి అని మనం వాళ్ళు పిలవట్లే. మనకి మనం పాస్పోర్ట్ చేయించుకుంటున్నాం, మనకి మనం మెడికల్ చేయించుకుంటున్నాం, మనకి మనం డబ్బు పెట్టుకుని వెళ్తున్నాం. సరేనా? ఆ విషయం క్లారిటీ ఉందనుకుంటా. మనకై మనమే వెళ్తున్నాం తప్ప వాళ్ళ గ్యాలం వేస్తే మనం వెళ్ళట్లేదు. మనకు ఆశ పుట్టి అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి, ఇక్కడ నెల చేస్తే ఆ 10,000 వస్తాయి, అక్కడికి వెళ్తే 30,000-40,000 వస్తాయి అనే ఆశతో వెళ్తున్నాం. అలాంటి ఆశని ఇంకా కింద ఉన్న కొన్ని కుటుంబాలు కువైట్ మీదే బతుకున్నారు చాలామంది కుటుంబాలు ఇప్పటికీ కూడా. మా ఊరిలో కూడా, మా అత్తరూరులో 30-40 సంవత్సరాలు వెల్డింగ్ వర్కులు చేసుకుంటూ, ఆ వర్కులు చేసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, ఆడవాళ్ళేమో నాకు తెలియదు, అబ్బాయిలు అయితే తెలుసు. ఆఫీసుల్లో పనులు. ఎవరున్నారు అంత చెడ్డగా? అక్కడ అబ్బాయిలు అసలు దేకుతారా? దేకరే. ఆ సార్లు అయితే దేవుళ్ళు అబ్బా. అసలు అర్థంగా అడుగుతున్నాను, నన్ను మాట్లాడుతున్నారు కువైట్ల గురించి. అసలు వాళ్ళు ఎంత అందంగా ఉంటారు, అందానికి అసూయి పుట్టించే అంత అందంగా ఉంటారు కువైట్ వాడాళ్ళు. దానికి నేను బల్ల గుద్ది చెప్తా, అంత అందంగా ఉంటారు. ఇంకొకటి, మన ఆడవాళ్ళందరూ ఎప్పుడైనా బయటికి వెళ్తారు కదా, మన ఇండియా మగోళ్ళే గోకుతారు, వాళ్ళ గోకరు మన ఇండియా మగోళ్ళే గోకుతారు. వాళ్ళను నువ్వు కొజ్జగాళ్ళని, వాళ్ళను ఇంకా ఏదన్నా నీకు వస్తే బూతులు, అంతేగాని వాళ్ళని అనొద్దు కువైట్ వాళ్ళు. వాళ్ళకి మన భాష అర్థం కాదనే కదా మనం ఇలా రెచ్చిపోతున్నాం. వన్స్ మన భాష వాళ్ళకి అర్థమైంది అని అంటే నువ్వు ఎక్కడ భూమండలంలో ఉన్నా నరేంద్ర మోడీకి ఒక్కటాలా వేసి నన్ను లాక్కొచ్చుకుంటారు. అందరినీ అంటున్నానండి, అందరినీ అంటున్నా, నన్ను తిట్టుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి. నేను కువైట్ తిన్నా, నేను కువైట్లో బ్రతికాను, మంచి ఫుడ్ తిన్నా, అన్నీ తిన్నా, నేను కష్టపడుకున్నా. వాళ్ళని ఎందుకు అనాలి? మనకై మనం వెళ్ళాం, వాళ్ళకై వాళ్ళు పావని నువ్వురా, లేకపోతే వెంకీ నువ్వురా అనని వాళ్ళు మనం పిలవలే, వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేయలే. మనకై మనం వెళ్ళాం. ఎవరైనా సరే దయచేసి కొన్ని దేశాల గురించి కష్టం ఉంటుందబ్బా. కూలి పనికి వెళ్తాం, చేలో పని చేస్తాం, మట్టి బురద, అలాగని బురదను తిడతామా? బురద వచ్చి మొహం మీద పడుతుంది. మనం దిగితేనే అది మన మొహం మీద పడేది. మనం వెళ్ళి దాన్ని తీసుకుని మనం కొట్టుకో. ప్రతిదీ అంతే నాయన, అంతే ఇక్కడ. ఎందుకో ఇంటర్వ్యూలు మిమ్మల్ని చేస్తున్నారనో లేకపోతే ఇంకేంటో నాకు అర్థం కావట్లే. ఎందుకు అలా చెప్తున్నారు చెప్పకండి. మీకు వీడియోలు కావాలంటే చేసుకోండి బాగా, అంతేగాని ఎంత బాగా చూసేదాన్ని వీడియోలు. నువ్వు చెప్పిన 2 ఇంటర్వ్యూలు ఆ మాటలు నాకు నచ్చలేదు. వాళ్ళని ఇలా చేస్తారు, వాళ్ళని అలా చేస్తారు. ఎందుకు చేస్తారు? మనం తెలుసుకుని వెళ్ళాలి, ఆఫీస్ ద్వారాగా వెళ్ళాలి. వీడిని నమ్మి వెళ్తే మొన్న ఒక అన్న ఎడవలేదా, నేను ఆ అన్న మీద కూడా వీడియో చేశాను. ఏంటా మాటలు? తప్పు. నీకు వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదా? 2 సంవత్సరాలకి 2 నెలల బోనస్ ఇస్తారు. ఆ బోనస్ తీసుకుంటాం. ఒక్కొక్కరికి అది కూడా ఇవ్వరు. మంచివాళ్ళు కాకపోతే అదే జీతం ఇచ్చి పంపుతారు. కొంచెం నేను ఏం మాట్లాడుతానో కూడా మర్చిపోతాను మళ్ళీ చెప్తున్నా, నీ మీద నాకు ఏ ఉద్దేశం లేదు, కొంతమందికి తెలియడానికి మాత్రమే. మరి నువ్వు ఏ ఉద్దేశంతో అప్పుడు అలా మాట్లాడావో నాకు తెలియదు. కానీ ఒకవేళ నువ్వు అనుభవించావో, నువ్వు ఎదుర్కొన్నావో నాకు తెలీదు. మనం ఎంత ఎదుర్కొన్నా సరే మనం కష్టపడితేనే ఎక్కడైనా రూపాయి అనేది చెప్పాలి. అది అర్థం చేసుకోండి దయచేసి. ఏదో మనం అక్కడ చేసాం, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎవరికి తెలియదులే అవన్నీ ఇక్కడ చెప్పా, అవి కాదు.
చెప్పాల్సినవి. వాళ్ళు మనల్ని ఎలా చూశారు, ఫస్ట్లో మనం వెళ్ళినప్పుడు మన పద్ధతిని ఎలా చూశారు, మనం వచ్చేసేటప్పటికి మరలా మన పద్ధతిని ఎలా చూశారు, మనం ఎలా వాళ్ళతో మారాం, వాళ్ళు మనకి ఎలా మారారు అంటే చెడు నుంచి మంచికి వచ్చారా, మంచి నుంచి చెడుకు వచ్చారా అనేది ఎలా చెప్పుకున్నా మనం మంచిగా చెప్పాలి అంతే. ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఉంటాం, బెంగ ఉంటుంది, భయం ఉంటుంది. ఆ బెంగతోనే ఏడుస్తూ మాట్లాడతారు. అదే జీతం హైదరాబాద్లో ఇమ్మనండి, ఎంతమంది ఏడవకుండా వెళ్ళి చేసుకుంటలేదు, చేసుకుంటారు. రూపాయి ఎక్కువని ఒకే ఒక కారణంతో అక్కడికి పరిగెట్టడం, అంతకుమించి ఏమీ లేదు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇలా చెప్పడం నాకైతే నచ్చలేదు. దయచేసి నో హార్ట్ ఫీలింగ్స్ అన్నయ్య, నాకు ఆ ఒక్క మొక్కే నచ్చలే. మీ అందరికీ కూడా అండి నా వీడియో ఆదరిస్తారని నిన్న 30 మంది అన్న, 40 మంది అన్న, ఈరోజు 50 మంది చూశారు. నాకు సంతోషం వేస్తుంది. ఎందుకంటే మనం మాట్లాడే దాంట్లో నిజం ఉండాలి అంతే. వీడియో లెంత్ ఎక్కువైపోయిందండి, క్షమించాలి. ఓపిక చేసుకుని కొంచెం చూసి మీ అభిప్రాయం ఏంటో జస్ట్ షేర్ చేసుకోండి చాలు.